స్నాజీ గారు ఏం మాట్లాడరేంటండి? మిమ్మల్నే స్నాజీ గారు. ఓ మౌనవ్రతమా? ఏ సుబ్రహ్మణ్యం? చెప్పండి. సుబ్రహ్మణ్యం చెప్పండి స్నాజీ గారు. నీ పేరు సుబ్రహ్మణ్యమే కదా? కాదండి, నా పేరు సుభాష్. సుభాష్. నిజం చెప్పు, నీ పేరు సుబ్రహ్మణ్యమే కదా? సారీ స్నాజీ గారు. ఏమండి, 4 రోజులైందండి నేను ఈ ఊరొచ్చి. ఉద్యోగం లేకపోతే కష్టం అండి, ఏదోటి చూడండి. అమ్మాయి పని ఎక్కువ ఉంటుంది ఈరోజు నుండి. సో మార్నింగ్ 9కి వస్తా, ఈవినింగ్ 6కి వెళ్తా అంటే అవ్వదు. లేట్ నైట్ అయినా సరే పని కంప్లీట్ చేసే వెళ్ళాలి. అవునా సార్, మరి డబ్బులు కూడా ఇస్తారా? నువ్వు ఎక్కువ పని చేస్తే డబ్బులు కూడా ఎక్కువనే ఇస్తారమ్మా. సరే సార్, అయితే చేసేస్తానేం పర్లేదు. ఇలానే అంటావు. నీకు ఇచ్చిన జీతం కంటే నువ్వు వేస్ట్ చేసిన టైం, ఎఫర్ట్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. అసలే కొత్త సినిమా అంట, వాళ్ళకి తెలుగులో కావాలంట. అసలు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయాలి, ఎందుకంటే మనకు టైం కూడా లేదు. సరే సార్. ఎలాగో కొత్త స్క్రిప్ట్ రాయమన్నాడు. తెలుగు మనకు ఎలాగో రాదు. అదేదో వీడితోనే చేయించేస్తే వారం రోజుల వరకు ఆయన రాడు. ఈలోపే ఇలా పని పూర్తి చేయొచ్చు. ఐడియా. సుబ్రహ్మణ్యం, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంటుందండి, ఊరెళ్ళిపోయి రవిగాడికి సుజాత లేదు, ఏమీ లేదు, మొత్తం వేస్ట్ అని చెప్పాలని ఉంది. కానీ పాపం మీరు మాత్రం ఏం చేస్తారండి? నేనే ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. దేనికోసం? ఉద్యోగం కోసం. సరే సుబ్రహ్మణ్యం, నాకు ఐడియా వచ్చింది. ఏంటి? ఇప్పుడు నీకు టైపింగ్ వచ్చా? తెలుగులోనే చేస్తావా? పోయిన వేసవికాలంలో నేర్చుకున్నాను. ఫాస్ట్గానే చేస్తావా? చేస్తానండి. సరే అయితే విను. ఇప్పుడు నేను ఆ రోజు నీకు చెప్పాను కదా నేను టైపింగ్ చేస్తానని. ఏం లేదు సుబ్రహ్మణ్యం, నేను ఇక్కడ చేసేది అదే ఉద్యోగం. టైపింగా? మరి జీతం 30,000 అని అన్నారు. అది 13,000. ఏంటి అంటే మీరు రవిగాడికి చెప్పింది మొత్తం అబద్ధమేనా? అది కూడా పూర్తిగా ఏం రాదు. అక్కడక్కడ కటింగ్ చేసుకొని ఎంతో కొంత ఇస్తాడు అంతే. నీకు కావాల్సింది పనే కదా? అవును. ఏం లేదు సుబ్రహ్మణ్యం, ఇప్పుడు అది నాకు కొత్తగా ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. అది టైప్ చేసి పెడితే డబల్ పేమెంట్ వస్తుందంట. అది మనం సగం సగం చేసుకున్నాం అనుకో, నీకు సగం జీతం ఇస్తాను, నేను సగం జీతం తీసుకుంటాను. ఏమంటావు? నేను ఎలాగో మా అక్క వాళ్ళతోనే ఉంటాను కాబట్టి నాకు డబ్బులు అంత అవసరం ఉండదు. ఏమంటావు? అలా అయితే నీకు జీతం ఇచ్చినట్టు ఉంటుంది, పని ఇచ్చినట్టు ఉంటుంది. సుబ్రహ్మణ్యం, ఏమైంది? అదే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. నేను జీతం కూడా ఇస్తానంటున్నాను. నీకు ఒకటి తెలుసా? ఇది మొత్తానికి వారంలో పూర్తి చేస్తే జీతం కూడా పెరుగుతుందంట. అలాగే దీనికి సపరేట్గా ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయంట. సరే పద. సుబ్రహ్మణ్యం, పేమెంట్ చేశాను, చూసుకో. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకులే, పని చేసావుగా. సుజాత గారు, మరి తర్వాత ఏంటండి? రవికి ఫోన్ చేయి. ఎందుకు? ఎందుకేంటి? నేను ఉద్యోగం ఇప్పించానని చెప్పు. ఏంటి, వారం రోజులు పనిస్తే ఉద్యోగం ఇప్పించినట్టేనేంటి? నీకెంత పంపాను? ఎంత పంపించారు? చూసుకో. 13,000గా? ముందు మా సార్తో మాట్లాడి నీకు ఉద్యోగంలో పెట్టించి జీతం ఇప్పిస్తున్నాను. అర్థం కాలేదు. ఇప్పుడు నీ జీతం 14,000. అదేంటండి 1,000 రూపాయలు దేనికి? నీకు జీతం ఇప్పించాను కదా, అందుకే నేను 1,000 తీసుకున్నాను. సరే, ముందు రవికి ఫోన్ చేయి. నెట్ స్పీడ్ తగ్గిపోయింది. హలో రే రవి. చెప్పరా. సుజాత గారు నిజంగానే నన్ను ఉద్యోగంలో పెట్టిపిచ్చారా? ఏంటి, నిజమా? నిజమే. అంతేకాదు, ఆవిడకొక అసిస్టెంట్ కూడా ఉంది. చెప్పాను కదా, స్నాజీ అని. జీతం ఎంతరా? 30,000 రా చెప్పు. 30,000? అమ్మని, దానికి అంత లెవెల్ ఉందా? నిజంగానే చేస్తున్నారా? ఇదిగో సుజాత మాట్లాడతారంట. ఇవి
ఏరా రవి, సుజాత, చూసావా జీతం ఇప్పించాను. ఇప్పుడేమంటావు? నేను అనవసరంగా నానా మాటలని అపార్థం చేసుకున్నానే. నువ్వు చాలా గ్రేటే. సుజాత, ఏంటి? అదే చేత్తో నాకు కూడా ఒక ఉద్యోగం పెట్టిస్తే ఐ విల్ బి హ్యాపీ. ఒరే, ముందు నువ్వు డిగ్రీ పాస్ అవ్వరా, తర్వాత ఉద్యోగం గురించి ఆలోచించవచ్చు. లేదే. ఇంతకీ ఊర్లో అందరికీ చెప్తావు కదా? అద్భుతంగా చెప్తానే నీ గురించి. నీ లెవెల్ అది ఇదని మామూలుగా ఉండదు. డిగ్రీ ఎవడైతే పాస్ అయ్యాడో అందరినీ నీ దగ్గర తోలేస్తాను. అందరికీ జాబ్ పెట్టి చేయ. సరే సరే, ఉంటా. నేను చాలా బిజీగా ఉన్నా. బాయ్. థ్యాంక్స్, నమస్తే. అదేంటండి అలా చెప్పమన్నారు? అబ్బా, నీకు తెలియదు సుబ్రహ్మణ్యం. మీకేంటండి బాగానే చెప్తారు. రేపు నెల తిరిగేసరికి నన్ను అప్పుడు అడుగుతాడు. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఫోన్ ఎత్తకు. మీ బొంద. అయినా ఇప్పుడు వాడు ఫోన్ ఎత్తితే ఏంటి, ఎత్తకపోతే ఏంటి? వాడి గోల మనకెందుకు? నీకు నేనే ఉద్యోగంలో పెట్టిపించాను, ఇప్పుడు అలా చేస్తున్నావు ఏంటి అని అడుగుతాడు నన్ను. అయితే ఇప్పుడు ఉద్యోగం వద్దా? కావాలి. ఇప్పుడు ఆటో కూడా నువ్వే పెట్టుకోవాలి. అదేంటి? అవును. దానికోసం 1000 రూపాయలు తీసేసుకున్నారు కదా. అదేం సుబ్రహ్మణ్యం, ఉద్యోగం మాట్లాడి మరి పెట్టించింది నేనే కదా. దానికి 1000, ఉద్యోగంలో పెట్టించినందుకు 1000, జీతం మాట్లాడినందుకు ఈ ఆటో డబ్బులు. సుజాత గారు, ఇది చాలా అన్యాయం అండి. ఏంటి అన్యాయం? ఉద్యోగం వద్దా? కావాలి. మరి పదా. సరే సుబ్రహ్మణ్యం, ఇంతకీ కథేంటో నాకు చెప్పు. చెప్తానండి. ఒక పల్లెటూరులో జరుగుతుంది. టైటిల్ ఏం పెట్టావు? అలా సుజాత దరికి చేరిన సుబ్రహ్మణ్యం. సుజాత సుబ్రహ్మణ్యమా? ఏంటి మన పేర్లే పెట్టావు? ఏమోనండి, టైంకి అవే గుర్తొచ్చాయి. ఏంటన్నా ఇంత తొందరగా వచ్చినావు? సార్ వచ్చేసరికి టైం పడుతుంది. అదేం లేదన్నా, సార్ వచ్చాక చెప్పు. సరే సరే. అన్నా, సార్ పిలుస్తుండు. కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు చెప్పు, పేరేంటి? సుబ్రహ్మణ్యం అండి. ఇంటి పేరుతో చెప్పవయ్యా. మూల సుబ్రహ్మణ్యం అండి. తాటినేని సుబ్రహ్మణ్యం. ఏం చదువుకున్నావు? డిగ్రీ అండి. డిగ్రీ? పెళ్ళైపోద్దా? అమ్మా నాన్న? అమ్మ లేదు, నాన్న ఉన్నారాడు. లేరా? అమ్మా నాన్న లేకపోతే సంబంధం దొరకడం కొంచెం కష్టమయ్యా. సర్లే కానీ ఉద్యోగం? చిట్ ఫండ్ కంపెనీలో రికవరీ ఏజెంట్. పర్మనెంటా? పర్మనెంట్ అయిపోతుంది. టెంపరీ. టెంపరరీ ఉద్యోగాలకి సంబంధం దొరకడం చాలా కష్టం తెలుసా? అది సర్లే కానీ జీతం ఏమాత్రం ఉండదే? 14,000 అండి. ఏంటి 14,000? ఏంటా అదేదో ₹1,00,000 జీతం అన్నట్టు చెప్తున్నావు? ఇదంతా పక్కన పెట్టు. కట్నం ఎంత కావాలి? కట్నమా? కట్నం గురించి నిన్ను అడుగుతున్నాను ఎందుకు? నీకున్న క్వాలిటీస్కి క్వాలిఫికేషన్స్కి నువ్వు ఎదురు కట్నం ఇచ్చిన పిల్లరాదు నీకు. అది సర్లే కానీ ఇల్లరికి ఆప్షన్ వస్తే వెళ్తావా? వెళ్ళాలి, నీకు వేరే గతి లేదు. ప్రొఫైల్ చాలా దరిద్రంగా ఉంది. ఇదంతా కాదు కానీ లాస్ట్ క్వశ్చన్, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? పొద్దున్నే లేవకముందే లేచి కాఫీ పెట్టాలి. టిఫిన్ అప్పుడు ముద్దతో పాటు ఒక ముద్దు. అలాగే నేను వెళ్తున్నప్పుడు నాకు ఎదురొచ్చి ఏదో చెప్పమన్నాను కదా అని చెప్పి తెగ వెళ్ళిపోతున్నావు. వదిలేస్తే సర్లే, ఇక్కడ సంతకం పెట్టేళ్ళు. ఏమైనా సంబంధాలు వస్తే చెప్తా. అలా ఓ ఫోటో కప్పడేయి.
ముద్దంట ముద్దంట మళ్ళీ రైమింగ్ ఒకటి. నాకు ఆ, ఉద్యోగం పర్మనెంట్ అయిపోతుందండి, జీతం కూడా పెరుగుతుంది. సరే నేను చెప్పినవన్నీ మనసులో పెట్టుకొని అరే అవుతుంది త్వరగా లేవయ్యా. అయిపోయేలా చూడండి. సరే చెప్పాను కదా, నేను వస్తా చెప్తా. ఇంక బయలుదేరు. వెళ్తానండి. బయలుదేరండి. ఏయ్ బయట ఎవరున్నారు రమ్మను. సార్ పెళ్లి కొడుకు ఎక్కడా? పెళ్లి కొడుకుని వెతకడానికి అమ్మ ఈ ప్రాసెస్ అంతా. టైం పడుతుందా? కొంచెం. పొన్ని తినేసిరానా? వద్దు, కూర్చో కూర్చో. తొందరగానే వెతికేద్దాంలే. మీ అమ్మేమో పెళ్ళి పెళ్ళి అంటది, నీకేమో ఇదంతా అర్థం కాదు. నువ్వేమో ఇలా ఉన్నావు. పెళ్ళంటే ఓ పద్ధతి, ఓ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా మీకు ఎప్పుడు అర్థం అవుతుందో నాకు అర్థం కాదు. సర్లే పేరు చెప్పు. సుజాత. సుజాత? ఏ సుజాత అయితే చేసుకోరా? ఎందుకు చేసుకోరు? బ్రహ్మాండంగా చేసుకుంటారు. సరే ఏం చదువుకున్నావు? చదువులు అవి పెద్దగా లేవు. ఏ చదువు లేకపోతే పెళ్లి చేసుకోరా? ఎందుకు చేసుకోడు? ఏ గాడి చేసుకోడు? చేసుకునేలా నేను చేయిస్తా. ఉద్యోగం ఏమైనా? ఉద్యోగం లాంటివి పెద్దగా ఇష్టం లేదు. పెళ్ళయ్యాక మంచి భార్య అవుదాం అనుకుంటున్నా. చేసుకుంటారుగా? బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇంత పద్ధతిగా ఉన్నావు, నిన్నెందుకు చేసుకోరు? సరే కట్నం ఏమాత్రం ఇస్తారు? కట్నం మా అమ్మ. ఇదంతా సరే గాని నీకు అసలు ఎలాంటి అబ్బాయి కావాలి? ఏంటో అడిగిందే అడుగుతున్నావు. వెళ్ళి మా అమ్మకి చెప్తాను చూడు. ఏదో మా అమ్మ పంపిందని వచ్చాను. లేదు అయిపోయింది. అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, పెళ్ళయ్యాక నన్ను బాగా చూసుకుంటే చాలు. రాసుకో. ఏముంది రాసుకోవడానికి ఇక్కడ? సర్లే ఇప్పుడు సంతకం పెట్టు, నేను తర్వాత రాసుకుంటాలే. మంచోడ్నే చూస్తావుగా? నేను చూసి పెడతాలే అమ్మ. ఫోటో జాగ్రత్త. మంచోడ్ని వెతికి పెట్టు. వెళ్ళొస్తాను. రేయ్ బయట ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి సార్. ఇదిగో ఈ అప్లికేషన్లు తీసుకెళ్ళు. మరి అవి వాళ్ళకి ఎలాగో పెళ్ళిళ్ళు అవ్వరా. ఆడికేమో అమ్మాయి దొరకదు, ఆ అమ్మాయికేమో అబ్బాయి దొరకడు. ఆ 2 అప్లికేషన్లు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడి. ఓకే. సుబ్రహ్మణ్యం, చాలా బాగా రాసావు తెలుసా. నాకు చాలా బాగా నచ్చింది. మా సార్కి ఖచ్చితంగా నచ్చేస్తుంది. థ్యాంక్స్ అండి. అవును, అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగుంది కదా. అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా అమాయకంగా ఉంటుందండి. సర్లే పద. సరే పద, అదిగో ఆటో. జీవనమంటే సులువు కాదుర, కష్ట నష్టములిష్టపడవలె ఓరి మానవుడా, నీవు తెలుసుకోవలెరా. ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. తందానానే నానే తందానానే నా.